నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్లో డిఎంహెచ్ఓ ఉమా గౌరీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం అందిస్తున్న పెంటయ్యను కుత్బుల్లాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. శివరామకృష్ణ డే కేర్ సెంటర్ పేరుతో సంతానం లేని వారికి ఇంజెక్షన్స్ ఇస్తూ మోసం చేస్తున్నాడని నిందితుడిపై ఆరోపణలు వచ్చాయి. భారీగా డబ్బులు వసూలు చేశాడని కూడా గుర్తించారు. నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్లో డిఎంహెచ్ఓ ఉమా గౌరీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం అందిస్తున్న పెంటయ్యను కుత్బుల్లాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. శివరామకృష్ణ డే కేర్ సెంటర్ పేరుతో సంతానం లేని వారికి ఇంజెక్షన్స్ ఇస్తూ మోసం చేస్తున్నాడని నిందితుడిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే భారీగా డబ్బులు వసూలు చేశాడని కూడా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు ఫోన్ ద్వారా. రత్నకుమార్, నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మేడ్చల్ పరిధిలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మేడ్చల్లో డిఎంహెచ్ఓ ఉమాగౌరి ఫిర్యాదుతో ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్నాడు పెంటయ్య అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులు ఐడెంటిఫై చేసి ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ ఎస్ఓటి పోలీసులు తను వైద్యం చేస్తున్నటువంటి సందర్భంలోనే తను నడిపిస్తున్నటువంటి క్లినిక్ దగ్గరకు వెళ్లారు. శివరామకృష్ణ డే కేర్ సెంటర్ పేరుతో తను యొక్క క్లినిక్ ను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇటువంటి అనుమతి అనేది లేకపోయినప్పటికీ కూడా తను ఎలిజిబుల్ కాకపోయినప్పటికీ సంతానం లేని వారికి ఇంజక్షన్లు ఇస్తూ తను ఇచ్చినటువంటి ఇంజక్షన్లు తీసుకుంటే పిల్లలు పుడతారు అంటూ మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఇష్టానుసారంగా ఇంజక్షన్లను సంతానం లేని భార్యాభర్తలకు ఇవ్వడంతో పాటు వారి దగ్గర నుంచి ఇచ్చినటువంటి ఇంజక్షన్లకు గాను పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడన్నటువంటి ఆరోపణలు అనేవి ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్న అనంతరం డిఎంహెచ్ఓ ఉమాగౌరి ఫిర్యాదు ఇవ్వడంతో ఎస్ఓటి పోలీసులు కుత్బుల్లాపూర్ కు చెందినటువంటి లోకల్ పోలీసులతో కలిసి ఆ డే కేర్ సెంటర్ పైన రైడ్ నిర్వహించి అతను నకిలీ వైద్యుడు అన్న విషయాన్ని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.